సాఫ్ట్వేర్ ఉద్యోగం, మరో పక్కనే పంట పొలం. ఐటీ స్క్రీన్ నుంచి నేరుగా ద్రాక్ష తోట వరకు ప్రయాణం. ఇలా ఉద్యోగంతో పాటు వ్యవసాయాన్ని కూడా లాభదాయకంగా మార్చి చూపిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువ రైతు. 3 ఎకరాల్లో సాగు చేసిన సీడ్లెస్ ద్రాక్షతో ఇప్పుడు తోట వద్దకే వ్యాపారులొచ్చి కొనుగోలు చేసే స్థాయికి ఆయన తోట చేరింది. ఆయన విజయానికి కారణమేంటి? ఈ ఏడాది ఎంత ధర పలుకుతోంది? ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో ముందడుగు వేశారు రైతు జై సాయి. 2019 సంవత్సరంలో మహారాష్ట్ర నుంచి సీడ్లెస్ రకం మాణిక్ చమన్ ద్రాక్ష మొక్కలను తెప్పించారు. 3 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. నాటిన 18 నెలలకే మొదటి పంటను తీసి తన నిర్ణయం సరైందే అని నిరూపించారు. ఏడాదికి 2 సార్లు ప్రూనింగ్ చేస్తూ సకాలంలో ఎరువులు, నీటి తడులు అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి ప్రతి పంటకు మంచి దిగుబడులు వస్తున్నాయి. అంటు మొక్క ఇది మహారాష్ట్ర నుండి తెప్పించాము. 2020లో తెచ్చాము. 2020లో మేము కోవిడ్లో ప్లాంటేషన్ చేసామన్నమాట. సో బిగినింగ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంటైర్గా వచ్చి అప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంటే మేమే అందరం ఉండి బాగా చేసుకునే వాళ్ళం. ఇది మాకు అప్పుడు 180 రూపీస్ పడింది మొక్క. మాకు కొంచెం తెలియకపోవడం వల్ల అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కాస్ట్లీ పడింది. ఇప్పుడు మాది ఇది 5th క్రాప్ కట్ అవుతుంది. ఈసారి మేము 76.5 రూపీస్కి అమ్ముతున్నాం. ఎవ్రీ టైం ఇంత ప్రైస్ ఉండేది కాదు. లాస్ట్ ఇయర్ పర్లేదు, కొంచెం 60 రూపీస్ వరకు వెళ్ళింది. అంత బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతా 30-40 మధ్యలోనే ఉండింది. ఇది మాణిక్ చమన్, ఇది సీడ్లెస్. ఈ డిస్టెన్స్ వచ్చేసి మేము 9 అడుగులు, మొక్క 4 అడుగులు పెట్టాము. ఇప్పుడు మాకు మొత్తము 2750 మొక్కలు ఉన్నాయి. 3 ఎకర్స్ అంటే 3 ఎకర్స్ లోపల ఉంది, 2.8 ఎకర్స్. దీనికి మేము ఇది 120 డేస్ క్రాప్ అనమాట. సో 4 మంత్స్కి కంప్లీట్ అయిపోతుంది క్రాప్. అయిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత రెస్ట్ కటింగ్ చేపిస్తాం అనమాట. అంటే ఇన్ మిడ్ ఆఫ్ మే కానీ రెస్ట్ కటింగ్ చేపించేసి ఫుల్ మేము సాయిల్ అప్లికేషన్ చేస్తాం. అంటే ఎరువులు, మా దగ్గర పశువుల ఎరువు, ఫర్టిలైజర్స్ పెట్టేసి ఒక 5.5 మంత్స్ మేము దీన్ని బాగా పెంచుతాం. పుల్లనంతా కూడా 5.5 మంత్స్ తర్వాత మళ్ళీ పంటకి కటింగ్ చేపిస్తాం. యూజువల్లీ అక్టోబర్ నవంబర్లో వెళ్తుంటిమి. మేము ఫస్ట్ నుండి నవంబర్లో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ముందు వెళ్తున్నాం అనమాట. ముందు రావడం వల్ల మాకు రేట్లు బాగా వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా మహారాష్ట్రలో సరుకు ఉంటుందంటారు, బట్ మాకు కూడా ఈసారి రేట్లు బాగున్నాయి ఇక్కడ. గ్రోతింగ్కి వచ్చేసి మామూలుగా మేము పశువుల పేడ బాగా వేస్తాము. పశువుల పేడ సూపర్ మాత్రమే వాడతాము. మేము మెయిన్గా ఆర్గానిక్లోనే వెళ్తాం అనమాట. ఎక్కువ మేము ఫర్టిలైజర్స్ అంతా వేయము. బట్ ఇక్కడ ద్రాక్ష పంటకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇది కంప్లీట్లీ ఫంగిసైడ్ బేస్డ్ క్రాప్ అనమాట. ఇన్సెక్టిసైడ్స్ తక్కువ, కానీ మనకు స్టార్టింగ్లో డౌనీ రావడము, తర్వాత ఎండలు వచ్చే కొద్దీ మనకు బూడిది రావడము ఇట్లాంటివి ఉంటాయి. మీరు ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తే బూడిది వచ్చింది, ఇంకా ఎండలు బలచలేదు. లాస్ట్లో వచ్చేసరికి ఇన్సెక్ట్స్ మిల్లీ బ్యాగ్ అని ఉంటుంది అనమాట. అంటే పిండి నల్లి వైట్ కలర్లో వచ్చి ఉంటుంది. అది వస్తే తోట బాగా తక్కువ ప్రైస్కి అడుగుతారు. ఎండలు బలిచే కొద్దీ అది బాగా వస్తుంది. దానివల్ల మేము ప్రతి ఇయర్ అడ్వాన్స్డ్గా 20 డేస్ ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా చేసుకుంటున్నామండి. మామూలుగా ఇప్పుడు ఈ వైరస్ వచ్చేదానికి ఏమైనా మందులు వాడతారు కదా, అట్లా మీరు ఏమైనా మందులు వాడతారు? మందులు వాడతాం బాగా. ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో వచ్చేసి 3 days వన్స్ స్ప్రే చేస్తాము. ఎందుకంటే ఒక్కసారి డౌనీ అటాక్ అయిందంటే పంట సరిగ్గా నిలబడకపోవడము ఇట్లా జరుగుతుంది. డౌనీ కోసము అండ్ ఏమైనా ఇన్సెక్టిసైడ్ 10 days వన్స్ 15 days వన్స్ ఒక స్ప్రే చేస్తామండి. బట్ ద్రాక్ష వచ్చేసి బిగినింగ్లో బాగా ఫంగిసైడ్స్ బాగా వాడతాం ఇన్సెక్టిసైడ్స్ కంటే కూడా, ఈ కంట్రోల్ చేయడానికి, మిల్డ్యూ కంట్రోల్ చేయడానికి. ఎప్పుడైతే మనకు 90 days దాటిన తర్వాత అంటే ఫ్రూట్ మనకు సైజెస్ రావడానికి కొంచెం తడులు మార్చి వదులుతామండి. అప్పుడు ఫ్రూట్ బాగా డెవలప్మెంట్ ఉంటుంది. కంటిన్యూస్గా వాటర్ ఇచ్చినా కూడా ఫ్రూట్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. ప్రస్తుతం 5వ పంటను కోస్తున్నారు రైతు జై సాయి. గతంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారింది. మునుపటి సంవత్సరాల్లో దిగుబడి బాగున్నా మార్కెట్లో సరైన ధర రాక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ గత 2 ఏళ్లుగా పరిస్థితి అనుకూలంగా మారింది. ఇప్పుడు వ్యాపారులు నేరుగా తోట వద్దకి వచ్చి కిలోకు 76 రూపాయల చొప్పున ద్రాక్ష కొనుగోలు చేస్తున్నారు. ధర పెరగడంతో లాభాలు కూడా గణనీయంగా పెరిగాయని చెప్తున్నారు జై సాయి. ఇందులో పెట్టుబడి వచ్చేసి 3 different వేస్గా కేటగరైజ్ చేసుకోవచ్చు. ఒకటి లేబర్ మేనేజ్మెంట్. ఇక్కడ ఈ ద్రాక్ష అనేది స్పెషలైజ్డ్ లేబర్తోనే కటింగ్ చేయించాలి, గెలలు కట్టడం అయినా అంతా కూడా. మాకు వేరే ఊరు నుండి వస్తారు, వాళ్ళకి దాదాపుగా మాకు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఒక పంటకి, ఆ లేబర్కి వరకు మాత్రమే. అండ్ ఫంగిసైడ్స్కి, పెస్టిసైడ్స్కి ఒక 1.5 to 2 lakhs వరకు ఖర్చు అవుతుందండి. అండ్ మేము ఇంకా పశువుల పేడ అవంతా వేస్తాం. మాకు ఓవరాల్గా ఈ 3 ఎకర్స్కి 6 lakhs వరకు ఖర్చు వస్తుంది. మాకు లాస్ట్ ఇయర్ ఈ 3 ఎకరాలకు గాను దాదాపుగా 41 tons దిగింది.
కానీ మాకు రేట్ సరిగ్గా లేకపోయిండే అప్పుడు. బట్ ఈసారి ఏంటంటే డ్యూ టు క్లైమేటిక్ కండిషన్స్ కొంచెం పంట సరిగ్గా రాలేదు, అంటే తక్కువ దిగుబడి వచ్చింది. 20 నుండి 24 టన్నులు కావచ్చు, బట్ ప్రైస్ 76 రూపాయలతో అమ్ముతున్నామండి. ఎకరాకు 1,80,000 నుండి 2 లక్షల వరకు మనకు ఖర్చు అయితే వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. సో మనకు ప్రైస్ ఉంటే మనకు ఇప్పుడు మేము 6 లక్షలు పెట్టుబడి పెట్టాము, మాకు ఈసారి ఒక 14 నుండి 16 లక్షల వరకు వస్తుంది. చాలా మంచి ప్రాఫిట్, ఎకరాకు 3 నుండి 4 లక్షలు ప్రాఫిట్ ఇచ్చే పంట మంచి పంట అండి ఇది. ముందు మాకు ఈ ద్రాక్ష తోట ఉండేది, అప్పుడు మా వాళ్ళు 20 years వరకు తీశారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ మొక్క ఎన్ని రోజులు ఉంటుందనే చూడాలి. ఇప్పుడైతే మాది ఇది 5th పంట అండి. నాకు ఫార్మింగ్ మీద బాగా ఇంట్రెస్ట్. మాకు మొత్తం 25 ఎకరాలు ఇక్కడ తోట పెట్టుకున్నాము. దానిమ్మ ఒక 7 ఎకరాలు ఉంది, అరటి ఒక 15 acres, ద్రాక్ష ఒక 3 ఎకరాలు ఉంది. టెక్నికల్గా ఏమన్నా మనకు తెలుసుకొని మా బ్రదర్స్ కొంచెం గైడెన్స్ చేసి వాళ్ళు ఇక్కడ పనులన్నీ చేపిస్తుంటారు. నేను కూడా వారానికి 3 రోజులు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఇక్కడ ఉండి మా వాళ్ళతో చేయించుకుంటూ ఉంటామండి. అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. మాది ఉమ్మడి కుటుంబము, 4 అన్నదమ్ములం, మేము అందరం కలిసి చేసుకుంటాం. మాకు అక్కడ నెలవారీగా జీతాలు వచ్చినా సరే, ఇది సంవత్సరానికి ఒకసారి పంట వచ్చినా కూడా మనకు తృప్తిని ఇస్తుంది. మన ఊరిలో మనం ఉంటూ మన చుట్టుపక్కల అమ్మా నాన్నలతో గడుపుతూ మనం రైట్ వేలో రైట్ డెసిషన్స్ తీసుకుంటూ టెక్నికల్గా కొంచెం మనము ఏదైనా చేసుకోగలిగితే, అంటే పాత పద్ధతులు మొరటగా లేకుండా కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం మనము ఒక 10 మందితో ఏదైనా R&D వాళ్ళతో కనుక్కొని మనం వాళ్ళ దగ్గర ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళి, ఉద్యాన శాఖ అధికారి మాకు చంద్రశేఖర్ సార్ ఉంటారు, ఆయనతో మేము సలహాలు తీసుకుంటాము. అట్లా 2-3 సలహాలు తీసుకొని తోటి రైతులతో కూడా మేము రైతుల్ని పిలుచుకొచ్చి ఏమన్నా మన దగ్గర ఉన్న సమస్యలు పంచుకొని ఎక్స్చేంజ్ చేసుకొని మేము చేసుకుంటామండి. ఉద్యోగం, వ్యవసాయం రెండింటినీ సమన్వయం చేస్తూ ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే వ్యవసాయం కూడా లాభాల బాటలో నడుస్తుందని తన ద్రాక్ష తోటతో నిరూపిస్తున్నారు రైతు జైసాయి.